అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎవరైతే మాకేంటి, మేం చేయాలనుకుందే చేస్తాం, అంతా మా ఇష్టం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట పలువురు సీనియర్ ఐఏఎస్లు. మరీ ముఖ్యంగా తెలంగాణ సెక్రటేరియట్లోని ఫస్ట్ ఫ్లోర్లో కొందరు అధికారుల తీరు మాత్రం తానే రాజు తానే మంత్రి అన్నట్లుగా ఉందట. మంత్రుల ఆదేశాలు ఒకలా ఉంటే ఐఏఎస్ల పనితీరు మాత్రం డిఫరెంట్గా ఉందట. అమాత్యుల సిఫార్సు లెటర్స్ని ఆఫీసర్లు పిచ్చ లైట్ తీసుకుంటున్నట్లు టాక్. సెక్రటేరియట్లోని ఉన్నతాధికారుల తీరుపై ఎందుకీ విమర్శలు? సీనియర్ ఐఏఎస్ల వ్యవహార శైలిపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? సెక్రటేరియట్లో పెద్ద సార్ల తీరు మారేదెప్పుడు? మంత్రులు చెప్పినా సీనియర్ ఐఏఎస్లకు లెక్కలేదా? అమాత్యుల సిఫార్సులను పట్టించుకునే నాథుడే లేడా? ఆఫీసర్లను మార్చాలని సీఎంకు మంత్రుల విజ్ఞప్తులు. సెక్రటేరియట్ ఫస్ట్ ఫ్లోర్లో అసలేం జరుగుతోంది? తెలంగాణ ప్రభుత్వంలో కొందరు మంత్రులు సెక్రటరీలకు అస్సలు పొసగడం లేదట. మంత్రుల ఆదేశాలను సీనియర్ ఐఏఎస్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని టాక్. మినిస్టర్లు క్లియర్ చేసిన ఫైల్స్ ను పలువురు సెక్రటరీలు కావాలనే పెండింగ్ లో పెడుతున్నారనే ఎలిగేషన్స్ చక్కర్లు కొడుతున్నాయి. లేనిపోని కొర్రీలు పెట్టి మరీ ఫైళ్లను వెనక్కి పంపిస్తున్నారనే ప్రచారం సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది మంత్రుల ఆదేశాలను సెక్రటరీలు లైట్ తీసుకుంటూ ఉండడంతో అమాత్యులు కూడా అసహనంతో రగిలిపోతున్నారట. రివ్యూలు, మీటింగ్స్లలో కలిసినప్పుడు పలానా ఫైల్ ఏమైందని అడిగితే అయిపోతుంది సార్, త్వరలోనే క్లియర్ చేస్తామని తల ఊపేసి ఆ తర్వాత తాము అనుకున్నట్లుగానే వ్యవహరిస్తున్నారట పలువురు ఐఏఎస్లు. అధికారుల తీరుతో విసిగిపోయిన పలువురు మంత్రులు తమ శాఖల సెక్రటరీలను మార్చాలి అని నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంత్రులే శాఖలకు బాసులు, వాళ్లు తీసుకున్న నిర్ణయాలే ఫైనల్. ఒకవేళ విధానపరమైన అంశాలు ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందుకు వెళ్తారు. కానీ అందుకు విరుద్ధంగా పలు శాఖల సెక్రటరీలు డిపార్ట్మెంట్లో పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మంత్రులు సంతకం చేసినా కూడా ఫైల్స్ ను సెక్రటరీలు క్లియర్ చేయకుండా అలా ఊరికే దగ్గర పెట్టుకుంటున్నారని టాక్. గిట్టని వ్యక్తులు సంస్థలకు చెందిన ఫైల్స్ అయినా తమను కలవకుండా నేరుగా మంత్రులను కలిసినా వాళ్ల పని అటకెక్కిస్తున్నారట. నెలల తరబడి ఫైళ్లను పెండింగ్ లో పెడుతున్నారట. మంత్రులు సీరియస్ గా ఫోకస్ పెట్టి పలానా ఫైల్ ఏమైందని అడిగితే తప్పనిసరి పరిస్థితుల్లో క్లియర్ చేస్తున్నారట. మరికొందరు వంకలు పెట్టి చీఫ్ సెక్రటరీ ఆమోదం కోసమో లేకపోతే సీఎంఓ పరిశీలన అంటూ కాలయాపన చేస్తున్నారనే టాక్ ఉంది. కొందరు సెక్రటరీలైతే ఫైలుకు సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థలు వచ్చి తమను ప్రత్యేకంగా కలిస్తే తప్ప సంతకం చేయట్లేదని అంటున్నారు. సెక్రటేరియట్ ఫస్ట్ ఫ్లోర్ మంత్రులు అధికారులకు మధ్య గ్యాప్ పెంచుతోందనే టాక్ వినిపిస్తోంది. కేంద్రం నుంచి శిశు సంక్షేమ శాఖకు రావాల్సిన అభివృద్ధి సంక్షేమ నిధులు 200 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేకపోతోందట. సంబంధిత ఫైళ్లు కదపడానికి తీరిక లేకనో లేక కేంద్ర నిధులు మనకెందుకులే అనే ఉదార భావమో తెలియదు కానీ ఆ నిధులు అలానే ఉండిపోయాయట. వైద్య ఆరోగ్య శాఖలో ప్రమోషన్స్ ఫైల్ ఏళ్ల తరబడి పెండింగ్ లోనే ఉంటుందట. జీఏడీ బిజినెస్ స్కూల్స్ లో కూడా పదోన్నతులకు అవకాశం ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదు అంటున్నారు. చివరకు డీపీసీ క్లియర్ చేసిన నెలల తరబడి అలా పక్కన పడేసి కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కావలసిన ఫైళ్లను మాత్రం చకచక క్లియర్ చేస్తున్నారట. ఇక ఎక్సైజ్ శాఖలో కూడా సీఐల బదిలీలు పెండింగ్ లో ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంటులో కూడా మంత్రుల సిఫారసులను పట్టించుకోవడం లేదు అంటున్నారు. ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ తీరుతో డిప్యూటేషన్ల ఎపిసోడ్ గందరగోళంగా మారిందట. ట్రాన్స్ఫర్ అయిన వారికి తిరిగి పాత చోటే రీపోస్టింగ్ ఇవ్వడంతో ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు చెప్పేది ఒకటి, ఉన్నతాధికారులు చేసేది ఇంకొకటి అన్నట్లుగా ఉందట. ఈ అన్నింటికీ ముగింపు పలికేలా బదిలీలకు సిద్ధమవుతోందట సర్కార్. చూడాలి ఈ బదిలీలు ఎవరి ఆశలను నెరవేరుస్తాయో, ఎవరిని నివ్వెరపరుస్తాయో.